ఈరోజైతే నేను హ్యాండ్ కటింగ్ ఎలా చేద్దామని చూపిద్దామని చెప్పేసి వీడియో అండి. ఈరోజు నేను నైట్ టైమే బ్లౌజు కటింగ్లు అయితే మొదలు పెట్టుకున్నానండి. ఓన్లీ హ్యాండ్ కటింగ్ చూపిద్దామని క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్లు చేసేసి సైడ్ ఒక గీత గీసేసుకున్న. పొడవ అయితే 9 అండి. 9 పెట్టుకొని స్ట్రైట్గా ఒక గీత గీసుకున్న. తర్వాత అయితే చెయ్యి చంక డౌన్ అండి 3.5 పెట్టేసుకున్న. అక్కడ కూడా ఒక స్ట్రైట్గా ఒక గీత గీసుకొని 9 పెట్టుకున్న దగ్గర నుంచి చెయ్యి 3.5 డౌన్ పెట్టుకున్నా కదండి, అక్కడికి 8 అంటే చంక లూజ్ వచ్చేసేసి 8 అండి. 8 అని చెప్పేసి అక్కడ ఒక డాట్ పెట్టేసుకొని చెయ్యి లూజు వచ్చేసి ఇంకా ఇలా అది బ్లౌజ్ ప్రకారం పెట్టేసేసుకున్న. పైన 9 పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక అంగుళం పెట్టుకొని అక్కడ నుంచి ఈ 8 పాయింట్ దగ్గర పెట్టుకున్నాం కదా ఒక డాటు, అక్కడికి కరువు తీసుకోవాలి. అలా గీసేసుకొని ఇంకా కట్టు గీత అండి అది, ఆ గీత మీద కుట్టు రావాలి. ఇంకా నేనైతే ఇలా కట్ చేసేసుకుంటా. మామూలుగా ఇలా కొలత కాకపోయినా ఆది బ్లౌజ్ పెట్టేసైనా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కో విధంగా కట్ చేస్తాను. మీకైతే ఈ కటింగ్ చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో అండి. నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. ఇంక ఇదైతే సైడ్లో ఎగుడు దిగుడుగా ఉండిద్ది కదా, అలాగే సైడ్ గీత గీసేసుకున్నాం కదా, అలా కట్ చేసేసా. ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్ అండి. ఇంకా మధ్యలో ఒక డాట్, ఇదైతే కట్టుగా ఈ డాట్ మీదే వస్తుందండి కుట్టు. ఆ గీత దగ్గర ఒక డాట్ పెట్టుకొని మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసేసి ఫ్రంట్ హ్యాండ్స్కి లోతు తీయాలి కదండి, అదైతే నేను డ్రాయింగ్ గీసేటప్పుడే గీసేసా కదా. ఇలా 4 మడతలు ఉంటాయి కదా, అలా కాకుండా 4 మడతలను తీసేసి ఓన్లీ 2 ఫోల్డింగ్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకోవాలి. కటింగ్ నచ్చితే మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఒక లైక్ మాత్రం చేయండి.